హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్లో భాగంగా జనవరి మంత్లోని టాప్ 50 క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పిఎస్ఎల్వి C58 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అన్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ ప్రయోగం ద్వారా ఎక్స్పోసాట్తో పాటు కేరళ విద్యార్థులు తయారు చేసిన వీసాట్ను రోదసిలోకి పంపించారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్పోసాట్ ఖగోళంలోని కృష్ణబిలాలను అధ్యయనం చేసి కొత్త అంశాలను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఈ ప్రయోగంలో భూమి దిగువ కక్షలో 10 కీలక పరికరాలను కూడా చేర్చారు. దానిలో ముఖ్యమైనది ఏంటంటే ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అన్నారు. ఫోర్త్ వచ్చేసి ఈ తరహా ప్రయోగం చేయడంలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1గా నిలిచింది అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకు? సో ఎక్స్పోసాట్తో పాటు వీసాట్ని కూడా రోదసిలోకి పంపించారు. ఎప్పుడు అంటే January 1, 2024 ఆంధ్రాలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పంపించారనమాట. సో ఎక్స్పోసాట్ యొక్క వెయిట్ వచ్చేసి 469 kgs. నెక్స్ట్ ఈ వీసాట్ యొక్క వెయిట్ వచ్చేసి ఏంటంటే 1 kg అనమాట. నెక్స్ట్ అది కరెక్టే. నెక్స్ట్ ఎక్స్పోసాట్లో ఖగోళంలోని కృష్ణబిలాలను అధ్యయనం చేసి కొత్త అంశాలను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కూడా రైట్ అనమాట. సో దీంట్లో ఏం చేశారంటే కింద ఈ C58 ద్వారా పంపించారు కదా, భూమి దిగువ కక్షలో 10 కీలక పరికరాలను చేర్చారు. దాంట్లో మనకు మాడ్యూల్ 3 అని ఉంటుంది. నెక్స్ట్ అత్యంత శక్తివంతమైన బ్యాటరీస్ ఉంటాయి. ఇవన్నీ ఏమైతే అంటే సమాచారాన్ని స్వీకరించడానికి ఉపయోగపడతాయి అనమాట. అందులో ఒకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఈ తరహా ప్రయోగం చేయడంలో ప్రపంచంలో భారత్ నెంబర్ 1గా నిలిచింది అన్నారు. లేదు, ఈ ప్రయోగాన్ని 2021లో అమెరికా వాళ్ళు ఫస్ట్ ప్రయోగించారనమాట. సో అమెరికా వాళ్ళు ఫస్ట్ ప్రయోగించారు. సెకండ్ మనం ఉన్నది సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఈ క్రింది వాటిలో సరి అనేది గుర్తించండి అన్నారు. సో ఫస్ట్ ఏంటిది, పిఎస్ఎల్వి సిరీస్లో పిఎస్ఎల్వి C58 ప్రయోగం 60వ ప్రయోగం అని అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోసాట్లోని 2 పేలోడ్స్ని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది అన్నారు. సో ఫస్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి సిరీస్లో పిఎస్ఎల్వి C58 ప్రయోగం అనేది 60వ ప్రయోగం అనేది కరెక్టే అనమాట. నెక్స్ట్ ఎక్స్పోసాట్లో మనకు 2 పేలోడ్స్ని పంపించారనమాట. వాటిని ఎవరు రూపొందించారంటే అవేంటి ఫస్ట్ అంటే పాలీఎక్స్ అండ్ ఎక్స్పెక్ట్ అనమాట. సో పాలీఎక్స్ అనేది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రూపొందించారు. ఎక్స్పెక్ట్ అనేది ఇస్రోకి సంబంధించి UR రావ్ శాటిలైట్ సెంటర్ వాళ్ళు రూపొందించారు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అన్నారు. సో మనము సూర్యుని గుట్టు విప్పేందుకు ప్రయోగించిన ఆదిత్య L1 2024 January 6న లగ్రాంజ్ పాయింట్లోకి చేరింది అన్నారు. సెకండ్ వచ్చేసి ఆదిత్య L1 ప్రయోగానికి 2023 September 2న పిఎస్ఎల్వి C57 రాకెట్ ద్వారా పంపించారు. సో ఎక్స్పోసాట్ నెక్స్ట్ ఇంకోటి వీసాట్ అనేదేమో పిఎస్ఎల్వి C58, ఈ ఆదిత్య L1 అనేది పిఎస్ఎల్వి C57 గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆదిత్య L1 అనేది మనకు దేనికోసం పంపించాం, మనము September 2, 2023న సూర్యుని యొక్క గుట్టు విప్పేందుకు అంతరిక్షంలోకి పంపించారు. ఎవరు పంపించారంటే ఇస్రో వాళ్ళు పంపించారు. ఇస్రో తొలిసారిగా దీన్ని సూర్యయాన్ అనే పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది అనమాట. నెక్స్ట్ ఆదిత్య L1 అనేది సన్ పైకి ఫస్ట్ ప్రయోగం మనం చేసింది. సో ఫస్ట్ ప్రయోగం. సో 2 ఆప్షన్స్ కరెక్టే. సో మనం ఈ ఆదిత్య L1 ప్రయోగాన్ని ఎప్పుడు పంపించారు? 2023 September 2న పిఎస్ఎల్వి C57 ద్వారా పంపించారు. ఎప్పుడు 2023 September 2న పంపిస్తే అది 2024 January 6న లగ్రాంజ్ పాయింట్లోకి చేరింది అని అన్నారు. సో ఈ 2 కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అయోధ్యలో నిర్మించిన రామ మందిరం యొక్క చీఫ్ ఆర్కిటెక్చర్ ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసి అరుణ్ యోగిరాజ్ అండ్ L&T కంపెనీ, చంద్రకాంత్ సోంపురా మరియు అతని సోదరులు IIT గౌహతి అన్నారు. సో ఆప్షన్ వచ్చేసి చంద్రకాంత్. అయోధ్య గురించి నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో అన్ని టోటల్ అయోధ్య రామ మందిరం యొక్క డీటెయిల్స్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి ఆ వీడియో చూడండి. అది చూస్తే మీకు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. సో చంద్రకాంత్ సోంపురా మరియు అతని సోదరులు నిఖిల్ సోంపురా, ఆశి సోంపురా అనేది ఈ మందిరానికి ఆర్కిటెక్చర్స్ అనమాట. నెక్స్ట్ మిగతా వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అరుణ్ యోగిరాజ్ వచ్చేసి రాముడి యొక్క విగ్రహాన్ని రూపకర్త చేశారు. నెక్స్ట్ L&T వాళ్ళు నిర్మాణ సంస్థ వాళ్ళనమాట. IIT గౌహతి వాళ్ళు డిజైన్ అడ్వైజర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ రాముడి యొక్క ఎత్తు ఏంటంటే 51 అడుగులు అనమాట. 51 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత ఏంటి అన్నారు. సో పద్మ అవార్డు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్ లేకుంటే అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. ఏ లెవెల్ ఎగ్జామ్లో అయినా డెఫినెట్గా పద్మ అవార్డ్స్ గురించి అయితే అడుగుతారు. సో ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే వైజయంతిమాల పద్మవిభూషణ్ గ్రహీత అన్నారు. నెక్స్ట్ మిథున్ చక్రవర్తి పద్మవిభూషణ్ గ్రహీత అన్నారు. దాసరి కొండప్ప పద్మశ్రీ గ్రహీత అన్నారు. ఉమామహేశ్వరి పద్మభూషణ్ గ్రహీత అన్నారు. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ రైటే. ఫస్ట్ వైజయంతిమాల అనేది ఏ రంగంలో అంటే కళ రంగం. సో మనం పద్మ అవార్డ్స్ చదివేటప్పుడు అది ఎవరికి ఇచ్చారు, ఆ అవార్డులో ఏ అవార్డు వచ్చింది, ఏ రంగానికి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో వైజయంతిమాలకి కళారంగంలోనే వచ్చింది, మిథున్ చక్రవర్తికి కళారంగంలోనే వచ్చింది, దాసరి కొండప్ప బలగ మూవీలో ఉంటారు కదా, దాసరి కొండప్పకు కూడా కళారంగంలోనే వచ్చింది. ఉమామహేశ్వరికి పద్మశ్రీ వచ్చింది, కానీ ఇక్కడ పద్మభూషణ్ అని ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ సరికానిది కాదు. సో మనకి నార్మల్గా మొత్తం ఎన్ని అవార్డ్స్ ఉంటాయంటే పద్మ అవార్డ్స్ 132 పద్మ అవార్డ్స్ ఉంటాయి అనమాట. 132 పద్మ అవార్డ్స్లో 17 పద్మభూషణ్ ఉంటాయి, 110 పద్మశ్రీ ఉంటాయి, 5 పద్మవిభూషణ్ ఉంటాయి. సో ఇవన్నీ బాగా అంటే ఎవరికి ఏ అవార్డు ఇచ్చారు, ఏ రంగంలో ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే భారత్లో హెలికాప్టర్ తయారీ కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేసేందుకు ఎయిర్బస్ అనే సంస్థ ఈ క్రింది ఏ భారత సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది
పెట్టుకుంది? ఎయిర్ బస్ అనే సంస్థ ఏ భారత సంస్థతో ఒప్పందం పెట్టుకుంది అంటే టాటా గ్రూప్స్ అనమాట. సో ఏది తయారు చేస్తున్నారంటే మనం H-125 హెలికాప్టర్ తయారు చేయబోతున్నారు 2025 నాటికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అన్నారు. సో ఆపరేషన్ సర్వశక్తి అనమాట. సో ఆపరేషన్స్ గురించి రీసెంట్గా చాలా ఆపరేషన్స్ జరిగాయి అనమాట. వాటిలో ఏదైనా ఒక నాకు తెలిసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లాగా ఇస్తారు అనుకుంటా. ఆపరేషన్స్ అన్ని ఒకసారి ఇచ్చి ఆపరేషన్ ఎందుకు చేశారు అనేది ఒకసారి ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమని అడుగుతారు. సో ఆపరేషన్ సర్వశక్తి అనేది పిర్పంజల్ పర్వత శ్రేణిలో టెర్రరిస్టుల ఎరివేతకు ఈ ఆపరేషన్ చేశారనమాట. ఆపరేషన్ సూర్యశక్తి అనేది ఏంటంటే ఛత్తీస్గఢ్లోని నక్సల్ ఎరివేతకు ఈ ఆపరేషన్ని చేపట్టారు. సో నెక్స్ట్ ఇంకా ఆపరేషన్స్ ఏమేమి రీసెంట్గా అంటే ఆపరేషన్ దోస్త్ అది ఇండియా వర్సెస్ టర్కీకి, ఆపరేషన్ అజయ్ ఇండియా వర్సెస్ ఫలస్తీనా ఇజ్రాయెల్ వాళ్ళకి, నెక్స్ట్ ఆపరేషన్ కావేరి అనేది ఇండియా వర్సెస్ సుడాన్, ఆపరేషన్ దేశశక్తి అనేది ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, గంగా అనేది దేనికో అనేది అంటే గంగా ఇప్పుడు ఆపరేషన్ గంగా దేని మధ్యలో అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దేశంలోని అత్యంత పొడవైన సముద్ర వంతెన ఇటీవల ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు? సో మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అత్యంత పొడవైన, అత్యంత ఎత్తైన, అత్యంత అట్లా స్పెసిఫిక్గా ఉన్నాయి. డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో అడుగుతారు అనమాట. సో దేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన మోడీ గారు ప్రారంభించారు. సో ఎక్కడంటే ముంబైలో, దాని పేరు అటల్ సేత్ సముద్రపు వంతెన అనమాట. 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడ అంటే సేవ్రీ సహసేవకి మధ్యలో. సో వాళ్ళు ఈ వంతెన కట్ట ముందుకు వాళ్ళకి 2 hours జర్నీ పట్టేది సేవ్రీ నుండి సహసేవ వరకు. సో ఈ వంతెన ద్వారా 20 minutesలో వెళ్తున్నారు అనమాట. సో ఇది ముంబైలో ఈ అత్యంత పొడవైన సముద్రపు వంతెన అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నారు. సో 27వ నేషనల్ యూత్ ఫెస్టివల్ను ఇటీవల ప్రధాని మోడీ మహారాష్ట్రలో నాసిక్లో ప్రారంభించారు. సో ఇది కరెక్టే. సో మనకి తెలిసిందే నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎవరి బర్త్డే జరుపుకుంటామంటే వివేకానంద జన్మదిన సందర్భంగా January 12న జరుపుకుంటాం. ఇలా బుక్స్ ఇంపార్టెంట్ మనకి. సో ముఖ్యమైన న్యూస్ పేపర్స్ పత్రికలు ఏంటంటే ప్రబుద్ధ భారత్ అనే ఉద్బోధన అనమాట. ప్రబుద్ధ భారత్ అనేది ఇంగ్లీష్లో, ఉద్బోధన అనేది బెంగాలీలో. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే భారతదేశంలో అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ కింది వ్యక్తులు వారి రాష్ట్రాలకు సంబంధించిన సరికాని జత అడిగారనమాట. సో హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్ 6 times వేశాడు. తమిళనాడు జయలలిత 6 times వేసింది. అరుణాచల్ ప్రదేశ్ పవన్ కుమార్ చామ్లింగ్ అన్నారు, ఇది రాంగ్ అనమాట. వెస్ట్ బెంగాల్లో జ్యోతిబస్ అనేటప్పుడు 5 times వేసింది. జ్యోతిబస్ 5 times వేసింది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో గేగంగ్ అప్పంగ్ అనేటైనా 5 times వేసిండు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఒరిస్సాకి సంబంధించిన సీఎం అనమాట. సో అది రాంగ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.